In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి మావా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వాటికనే గుద్ది పడేయండి. ఇక మొదలెడదామా? కమాన్ మై డియర్ ఇండియన్ పిల్లకాయలు, యుద్ధానికి సిద్ధం కాండి. ఫస్ట్ మ్యాచ్ లో చేసిన తప్పులను సరిదిద్దుకొని సెకండ్ మ్యాచ్ లో జరిగే నమీబియాతోనా సరే కంఫర్టబుల్ గా మ్యాచ్ గెలవాలి. అరే స్కై అన్న, నమీబియాతో మ్యాచ్ కదా, వట్టిగా పిసికి పడేద్దాం. తెలుసు కదా, షేక్ అభిషేక్ ఒక్కొక్కరిని షేక్ ఆడిస్తా. తమ్ముడు అభిషేక్ 2 రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడతా ఉంటే మ్యాచ్ ఎందుకు నీకు? అరే ప్రాక్టీస్ లేదు, ఫిట్నెస్ లేదు, మ్యాచ్ ఆడతాడంట మ్యాచ్. అరే ఈ మ్యాచ్ అయినా సరే సమ్మాన్ రెస్ట్ తీసుకో. నమీబియా పిల్ల బచ్చేలే కదా, వట్టిగా పిసికి పడసంతి. అరే పుంజుబాయ్, ఎవరికి కడుపు నొప్పి? నాకా? ఎప్పుడో పోయింది. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని చూసుకొని ఉంటారు. ఇప్పటికే లాస్ట్ మ్యాచ్ లో డక్ అయిపోయినాడనేసి ఓ ఫుల్ ఫైర్ మీద ఉన్నా. అరే చూపిస్తా, ఈ మ్యాచ్ లో చూపిస్తా. ఈ అభిషేక్ శర్మ వీర తాండవేంటో చూపిస్తా. ఢిల్లీలో ఒక్కొక్క బాల్ ఎత్తే మింగితే ఎలా ఉంటుందో చూపిస్తా. అభిషేక్ నా పేర్లోనే షేక్ ఉంటది, ఒక్కొక్కరిని షేక్ ఆడిస్తా. అరే ఈ T20 వరల్డ్ కప్ లో జరగకూడవన్నీ జరుగుతుంది. కొంచెం ఉంటే యుఎస్ఏ మనపై మ్యాచ్ గెలిచే వాళ్ళ. జస్ట్ మిస్ లో ఇంగ్లాండ్ పై నేపాల్ మ్యాచ్ ఓడిపోయింది. అరే ఫస్ట్ మ్యాచ్ పాకిల్ని నెదర్లాండ్ లో ఓడించే వాళ్ళు, అది జస్ట్ మిస్ లో పోయింది. లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే వెస్ట్ ఇండీస్ ఈ అవ్వ ఇంగ్లాండ్ బ్యాటర్ని బోల్తా కొట్టించేసి మ్యాచ్ గెలిచేశారు. అరే లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే ఆఫ్ఘన్ ప్లేయర్లు సౌత్ ఆఫ్రికాతో 2 సూపర్ ఓవర్లు ఆడి మ్యాచ్ ఓడిపోయినారు. అలా చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ వరకు ఒకే కాంపిటీషన్ గా జరుగుతుంది. ఈ T20 వరల్డ్ కప్ లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని ఎక్కువ అంచనా వేయకూడదు. మన జాగ్రత్తలో మనం ఆడుకుంటూ ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ పిసుకున్నట్టు పిసుకుంటూ రావాలి. అరే స్కై అన్న, కాస్త ఓపిక పట్టు. జరిగిందే ఒక మ్యాచ్, ఓ ఫైర్ అయిపోతున్నావు. లాస్ట్ మ్యాచ్ బై మిస్ అయిపోయి మన బ్యాటర్లు మొత్తం హ్యాండ్ ఇచ్చేసి ప్రతి మ్యాచ్ అలా జరుగుతుందా ఏంటి? నీ అవ్వ ఈ మ్యాచ్ లో చూపిద్దాం మన ఇండియా పవర్ ఏంటో. అరే మనం ఈ మ్యాచ్ లో కొట్టే కొట్టుడుకు నెక్స్ట్ మ్యాచ్ పాకీలు ఉటక్కాయలు వట్టిగానే ఉనకాలి. అరే స్కై బ్రో, లాస్ట్ మ్యాచ్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాచ్ గెలిపించా. ఆ కృతజ్ఞతతో అయినా సరే ఈ మ్యాచ్ లోను కంటిన్యూ చేయి. ఈ మియాబాయ్ మ్యాజిక్ ఏందో ఇంకొకసారి చూపించే నీ అవ్వ 5 వికెట్ టాల్ తీస్తా. అరే సారీ బై సిరాజు, ఇచ్చిందే బూమ్రా ప్లేస్. బూమ్రాని కూర్చోబెట్టి నిన్ను ఆడించేంత ఓపిక కూడా లేదు. బూమ్రా ఫిట్ గా ఉండే మ్యాచ్ ఆడకపోతే ఇక్కడ నుంచి కాదు చెప్పు దెబ్బలు వచ్చేది, అక్కడ నుంచి వస్తుంది. కమాన్ మై డియర్ నమీబియా గన్స్, యుద్ధానికి సిద్ధం కాండి. ఈ T20 వరల్డ్ కప్ లో అందరూ ఏదో ఒకటి పీకుతున్నారు ఎక్సెప్ట్ మనం. అరే ఆ నెదర్లాండ్ తో కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయినా మనకన్నా మంచిగా ఆడుతున్న ఇండియా పైన సరే మ్యాచ్ గెలిచేసి మన నమీబియా కూడా పిల్ల పచ్చ కాదు అనేలా చేద్దాం. తమ్ముడు ఆశకు హద్దుండాలి, నీ నోటికి బుద్ధుండాలి. నోటికి ఏదొస్తే అలా వాగేయడమేనా? మీరు మాపై మ్యాచ్ గెలుస్తారంట. మ్యాచ్ మీకంత సీన్ ఉందా? అబద్ధాలు చెప్పినా అతికినట్టుండాలి. అరే స్కై బ్రో, అను పిల్ల బచ్చాలే అను, ఏం పర్లేదు. ఆ పిల్ల బచ్చాలే మీపై తాండవం చేస్తే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూపిస్తాం. అరే ఎలాగోలాగా సరే మీపై పోరాడి మీపై మ్యాచ్ గెలిచి మా నమీబియా పిల్ల బచ్చాలు కదనలా చేస్తాం. అరే ఏంది భయ్యా రాసేదో, ఈ T20 వరల్డ్ కప్ లో మీకు అచ్చేరన్నట్టుంది. ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తో వట్టిగానే ఓడిపోతుంది. సెకండ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో 2 సూపర్ ఓవర్లతో మ్యాచ్ ఓడిపోతుంది. అలా జరిగిన 2 మ్యాచ్ల్లో 2 లాసులు. ఇక మీరు అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. అరే ఏం చేయమంటావు స్కై అన్న, కష్టపడ్డాం, ప్రయోజనమే లేకుండా పోయింది. దరిద్రం మొత్తం మా తల మీద తాండవం చేస్తున్నట్టుంది. లాస్ట్ బాల్ 4 కొట్టుంటే కూడా మ్యాచ్ గెలిచేసే వాళ్ళము. ఒక్కసారి కష్టంతో పాటు లక్ కూడా కలిసి రావాలి. ఆ లక్కే లేనట్టుంది మాకు. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.